హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈ వీడియోలో మనం రూపాయి ఖర్చు లేకుండా ప్లాంటర్స్ని తయారు చేసుకోవడం ఎలా, చెత్తతో అందంగా ముస్తాబు చేసుకోవడం ఎలాగనేది గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేది ఏంటని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఇలాంటి వీడియోలు బోలెడు వస్తాయి, మీరు చూడొచ్చు. లాస్ట్ వీడియోలో నేను గ్రో బ్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కాస్త డబ్బులు ఇచ్చి కొనుక్కొని మనం పెంచుకోవాల్సి వస్తుంది. చాలామందికి అట్లా కుదరలేని వాళ్ళకి ఈ వీడియోలో లో కాస్ట్ ప్లాంటర్స్ గురించి చెప్తాను. అంటే అసలు పైసా ఖర్చు లేకుండా మనం పడేసే వస్తువులతో మొక్కల్ని ఎలా పెంచుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మన ఇంట్లో పెరుగు తెచ్చుకున్నప్పుడు కానీ, బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ, లేకపోతే హోటల్ నుంచి ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలు మనకు దొరుకుతుంది. ఇది పడేయకుండా ఒక చోట పెట్టి మన టైం ఉన్నప్పుడు మంచి పెయింట్ వేసి దాని మీద ఏదైనా ఒక డిజైన్ వేసి అందులో మనకు నచ్చిన మొక్కలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఇవి చూడండి, ఇవన్నీ పాత పెయింట్ డబ్బాలు 1 లీటర్ది. నేను పడేయకుండా దాన్ని కలర్ వేసి మొక్కలు పెట్టాను. ఎలాగుందో చెప్పండి. తర్వాత మన ఎండాకాలంలో చల్లటి నీళ్ళు తాగాలని కుండలు తెచ్చుకుంటూ ఉంటాం. ఎండాకాలం అయిపోగానే ఎక్కడో ఒక మూలలో పడేస్తాము, లేకపోతే అది పగిలిపోతుంది. అలా కాకుండా ఒక చోట పెట్టి దానికి ఏదో టైం ఉన్నప్పుడు ఇలా మంచిగా కలర్ వేసి దాని మీద కొద్దిగా ఎటువంటి ఇది రాకపోయినా ఇలాంటి చుక్కలు పెడితే చాలా అందంగా ఉంటుంది. చూడండి, నాకైతే పెద్ద ఆర్ట్ తెలియదు కాబట్టి చుక్కలు పెట్టాను. మీకేమైనా ఆర్ట్ తెలిస్తే మంచి డిజైన్ అండి. చూడండి, నేను కొన్ని పాత కుండలకి, ఇంకా పెరుగు డబ్బాలకి ఇలా కలర్ వేసాను. బాగుందా చెప్పండి. ఇంకా తర్వాత మన ఇంట్లో పడేసే వస్తువుల్లో మెయిన్ ఏదంటే వాటర్ బాటిల్స్. ఇది కూడా పాడైపోయిందని పడేస్తుంటాం, అంటే పాతగా అయింది అనేది. పడేయకుండా ఇలా మంచిగా డిజైన్ వేసి మనం అందులో మొక్కలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా మన అందం కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ రైస్ బ్యాగ్స్ కానీ, సిమెంట్ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ పెద్దగా ఉంటుంది. అంటే 25 కేజీస్లో వస్తుంది కదా, అది పడేయకుండా అందులో మొక్కలు పెంచుకోవచ్చు. చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఫోల్డ్ చేసి అందులో మట్టి కంపోస్ట్ నింపి మొక్కలు పెరిగే కొద్దిగా ఒక్కొక్కటే ఫోల్డ్ మనం విప్పుకుంటూ పోతూ ఉంటే ఎంత పెద్ద మొక్కలైనా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ తీగ జాతులకి ఇదైతే సూపర్గా పనిచేస్తుంది. ఈసారి ఇలా పెంచి చూడండి, మీకు బోలెడు కాయలు కాసేది మాత్రం గ్యారంటీ. దీని కింద ఒక స్టాండ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, డైరెక్ట్గా మాత్రం పెట్టకండి, ఓకేనా? సరే. ఇంకా తర్వాత ఆయిల్ క్యాన్. ఇవి ఆయిల్ కూడా చాలామంది పెద్ద క్యాన్లు తెచ్చుకుంటూ ఉంటారు, దాన్ని చెత్త వడకు పడేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడో ఒక చోట పెడుతుంటే. అలా కాకుండా దాన్ని అందంగా కట్ చేసి కొద్దిగా ఓపిక ఉంటే ఇలా కలర్ వేసి మన అందులో మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇటువంటి తెలియదక్క అనుకుంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేశారంటే 180 మీకు డిజైన్ దొరుకుతుంది. మీకు కావాల్సింది మీరు తీసుకొని దాని మీద గీయవచ్చు, ఓకే. ఇంకా తర్వాత నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్, ఈ పాల ప్యాకెట్స్, ఇవి కూడా ప్లాస్టిక్లే, ఇవి పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈసారి యూస్ చేసిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళలో కడిగి దీంట్లో మొక్కలు పెట్టుకోండి. 2-3 ఇయర్స్ గ్యారంటీగా వస్తుంది, పాడవదు. చిన్న మొక్కలు హ్యాపీగా ఇందులో పెంచుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత పేపర్స్. ఈ పేపర్స్ మనం వద్దు అనుకుంటాం, అయ్యో అందులో మొక్కలేం పెంచుకుంటామని. చాలా బాగా పెంచుకోవచ్చు అండి. సీడ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా శ్రమ వహించి ఇలాంటి చిన్న గ్రో బ్యాగ్స్ తీసుకుంటే పెద్ద గ్రో బ్యాగ్స్ కూడా ఇందులో మనం తయారు చేసుకోవచ్చు. అందులో మొక్కలు పెట్టుకున్నా కూడా మనకు చాలా బాగా వస్తుంది. కాకపోతే 4-5 పేపర్ తీసుకోవాలి. ఒకటే పేపర్తో అయితే చినిగిపోతుంది. చూడండి, ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదైతే నాకు 3 ఇయర్స్ వచ్చింది. ఎంత బాగా ఈల్డ్ వచ్చిందో చూడండి. నెక్స్ట్ ఈ కూల్ డ్రింక్స్ బాటిల్స్. ఇవైతే 2 లీటర్స్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. మట్టిలో వేస్తే 15-20 సంవత్సరాలైనా పాడవదు. కాబట్టి మనం మొక్కలు కూడా చాలా బాగా పెంచుకోవచ్చు. దాన్ని ఇలా మనం వర్టికల్ గార్డెన్గా పెంచుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. మీ గోడ ఏమైనా ఉంటే వర్టికల్ గార్డెన్ చేసుకోవచ్చు. లేదు మన కొద్దిపాటి ప్లేస్ ఉందంటే మంచిగా అందంగా కట్ చేసి అందులో మొక్కలు పెట్టుకోవచ్చు. లేదు ఇంకాస్త ఓపిక ఉంది, ఇంకాస్త శ్రద్ధ ఉంది అనుకుంటే ఇలా కట్ చేసి మంచి కలర్ వేసి డిజైన్ వేసి అందులో మొక్కలు పెట్టుకుంటే చూడటానికి 2 కళ్ళు చాలదు. వచ్చిన వాళ్ళందరూ మీ గార్డెన్ని పొగుడుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మొక్కలకి ఈ మట్టి ఇది పాట్స్ చాలా మంచిది అనేసి అందరికీ తెలుసు, కానీ చాలా కాస్ట్లీ, అది అందరికీ దొరకదు. అలా కాకుండా ఈ చిన్న కుండలు మనకు దొరుకుతూ ఉంటుంది, చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది. ఇటువంటి కుండలు తెచ్చుకొని అందులో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు.
లేదు మనకు కాస్త ఓపిక ఉందంటే కొద్దిగా డిజైన్ వేసి ఇలా కలర్ఫుల్గా చేసుకొని గార్డెన్లో అక్కడక్కడ పెట్టవచ్చు, లేకపోతే ఇండోర్లో కూడా మన అంటే టేబుల్ మీద అటువంటి చోట కూడా పెడితే చాలా బాగుంటుంది. మొక్కలు కూడా అందులో ఈజీగా పెరుగుతుంది. నెక్స్ట్ ఈ పెయింట్ బకెట్లు, ఇవి అయితే చాలా మంచి ఒక పాట్స్ అని నేను చెప్తాను. ఒక 20 ఇయర్స్ ఏమైనా పాడవదు, అది అంత చాలా బాగుంటుంది. ఆ మట్టి కంపోస్ట్ నింపుకొని పెద్ద పెద్ద మొక్కలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో కొద్దిగా కలర్ వేయండి, అప్పుడు మీ గార్డెన్ చాలా బాగుంటుంది. మీకు వస్తే దానికి డిజైన్ వేయండి, లేదు అంటే ఒట్టి కలర్ వేసి అందులో మొక్కలు పెట్టిన కూడా చాలా అందంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ వాటర్ బాటిల్స్. ఇవన్నీ మనకు అన్ని వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అక్కడ అడిగితే వాళ్ళు అది చిన్న చిన్న హోల్స్ పడింది లేకపోతే పాడైపోయింది ఇస్తారు, తక్కువ రేటుకి ఇస్తారు. అది తీసుకొచ్చి కూడా అందులో మొక్కలు పెట్టుకోవచ్చు. కలర్ వేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కొబ్బరి బొండాలు తాగేసిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అందులో కూడా మట్టి కంపోస్ట్ నింపి చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుందండి. అది చూడటానికి ఒక స్పెషల్ లుక్ ఇస్తుంది. అంటే దానికి 1 ఇయర్ వరకు బాగానే ఉంటుంది, తర్వాత అయితే ఎండిపోతుంది అనుకోండి. ఎండిపోయినప్పుడు పడేస్తే సరే, అప్పటి వరకు అయితే మనం యూజ్ చేసుకుంటాం కదా. తర్వాత నెక్స్ట్ కొబ్బరి చిప్పలు. ఈ పెద్ద పెద్ద కొబ్బరి చిప్పల్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. లేక అందంగా తయారు చేసుకోవాలనుకుంటే కొద్ది టైం తీసుకొని దీన్ని బాగా గీకి కలర్ వేసి అందులో డిజైన్ చేసుకొని మొక్కలు పెట్టుకోవడం ఒక విధానం. అయితే ఏమీ లేదు మనకు అవన్నీ ఓపిక లేదు అనుకుంటే అందులో కొద్దిగా మట్టి కంపోస్ట్ పెట్టి మెంతులు కానీ లేకపోతే గోధుమలు కానీ ఇట్లాంటివి చల్లుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ కొబ్బరి తీసుకొస్తాం కదా పూజ టైం అప్పుడు, ఈ టెంకాయ తీసుకొచ్చినప్పుడు అందులో కొద్దిగా పీస్ వస్తూ ఉంటుంది, చాలా కొబ్బరికాయలో పీస్ వస్తుంది. అది తీసి ఒక చోట స్టోర్ చేసుకొని టైం ఉన్నప్పుడు కాస్త దాని పీస్ అన్నీ తీస్తే అందులో ఉన్న ఈ కోకోపీట్ అన్నీ రాలుతుంది, అంటే పొడి అన్నీ రాలుతుంది. తర్వాత పీస్ మాత్రమే తీసుకొని కాస్త ముద్దగా చేసుకొని అందులో మట్టి కంపోస్ట్ నింపి అందులో మొక్కలు పెట్టి మనం వేలాడి తీసుకోవచ్చు, లేదు అంటే ఆ టేబుల్ పైన పెట్టుకోవచ్చు. ఇటువంటి ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతుంది, చూడటానికి కూడా అందంగా ఉంటుంది. కలర్ఫుల్గా దానికి తాడు చుట్టేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూసారా, హ్యాంగింగ్ ప్లాంట్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే మనం మామూలు పాటుగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇటువంటి చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, అందులో కూడా సీడ్స్ వేసుకోవడానికి కానీ చిన్న మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికి కూడా కలర్ వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, మన ఈ ఆన్లైన్లో వస్తువులు తెప్పించుకున్నప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద కవర్లు వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీటితో కొద్దిగా అది ఉల్టా చేస్తే లోపల బ్లాక్ కలర్గా ఉంటుంది, మన గ్రో బ్యాగ్ లాగా పనిచేస్తుంది. అందులో కూడా మన మొక్కలు హ్యాపీగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ చాలామందికి తెలియంది పెద్ద పెద్ద కార్డ్బోర్డ్ బాక్సులు దొరుకుతుంది కదా, అందులో కూడా మొక్కలు పెంచుకోవచ్చు మనం. అక్కడ చినుగుతుంది కదా అనుకుంటారు, అది అక్కడే పెడితే చినుగదు, ఒక చోట నుంచి ఇంకొక చోట పెడితే మాత్రమే చినుగుతుంది. మరి అప్పటికీ మీకు కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటే కవర్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్లు ఉంటుంది కదా, ఒకసారి దాన్ని అన్ని కవర్ చేసి అందులో మీరు మట్టి కంపోస్ట్ నింపుకుంటే మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కొద్దిగా ఇటువంటి స్టాండ్ మీద పెట్టండి, నేల మీద పెట్టే కానీ స్టాండ్ మీద పెడితే బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, మన ఇంట్లో పడేసే వస్తువులు ఎక్కువ కనిపించేది షూస్ కానీ చెప్పల్స్ కానీ, ఇవి కూడా మొక్కలు పెంచుకోవడానికి చాలా మంచి ప్లాంటర్ అండి. కలర్ వేసి డిజైన్ వేసి, లేదు అంటే మంచిగా ఉన్న ఇటువంటి చెప్పలు కానీ షూస్ కానీ అందులో మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చిన్నపిల్లల షూస్ చూసారా ఎంత బాగుందో. తర్వాత నెక్స్ట్ ఈ పాత సూట్ కేసులు ఉంటాయి కొందరి ఇంట్లో, దాన్ని ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పడేయాలని అర్థం అవ్వదు కదా, అటువంటి వాళ్ళు అందులో మొక్కలు పెంచుకోవచ్చు. చాలా పెద్దగా ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది. ఓకేనా. తర్వాత మన ఇంట్లో ఎక్కువ మటుకు ఎవరింట్లోని చూసినా దొరికేది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్. అది కొద్ది కలర్ పోయినా కొద్దిగా కొద్ది ఇదైపోయినా మనం పడేస్తూ ఉంటాము. అందులో మన మొక్కలు పెట్టి ఇలా వేలాడి తీసుకుంటే చాలా బాగుంటుందండి. చూడటానికి అంటూ 2 కళ్ళు సాలవు, చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ చిన్న పిల్లల జీన్స్ ఉంటుంది చూడండి, వాటిలో కూడా మన మట్టి కంపోస్ట్ నింపి మొక్కలు పెంచుకుంటే
చాలా అందంగా ఉంటుంది, ఒక స్పెషల్ లుక్ ఇచ్చినట్టుగా అవుతుంది, అందంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇటువంటి జార్జెట్ శారీస్ మనం చినిగిపోయింది అవన్నీ పడేస్తూ ఉంటాం కదా, అలా కొద్ది డ్రెస్సులు ఇలాంటి కుర్తీలు ఇవన్నీ ఏంటంటే కాటన్ కాదు, మామూలు జార్జెట్ లాంటిది, వాటితో కొద్దిగా మీకు టైలరింగ్లో కొద్దిగా ఏమైనా నాలెడ్జ్ ఉంటే అందులో ఇలాంటి బ్యాగ్స్ లాగా తయారు చేసుకొని అందులో మొక్కలు పెంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. సీజనల్ వైజ్గా పనికి వస్తుంది, అంటే ఒక 6 నెలల సంవత్సరం చాలా బాగా పనికి వస్తుంది. ఇంకా ఇవన్నీ చూశారు కదా, నెక్స్ట్ వీడియోలో నేను మట్టి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. నేను మీకు మట్టి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా నాటుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా ఆ వీడియో కూడా చూసి నేర్చుకోండి, ఓకేనా. ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఓకే, ఎలాగనిపించిందని నాకు చెప్పండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, నలుగురికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను, బాయ్ బాయ్.